తన సీటు విషయంలో ఎటువంటి టెన్షన్ లేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. రాష్ట్రంలోనే తాను సీనియర్ నేతనన్న ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తానని గతంలోనే చంద్రబాబు చెప్పారన్నారు. ప్రత్యేకంగా తనకు టికెట్ ఇవ్వాలని అడగలేదన్నారు. తన క్యాడర్ను కూడా ఆందోళన చెందవద్దని చెప్పానంటున్న బుచ్చే చౌదరితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులు క్లైమాక్స్ చేరాయి. నిన్ననే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 2 దఫాలు చర్చలు జరిపారు. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల్లోనే సీట్ల సర్దుబాటుపై ఇంకా వ్యవహారం అయితే నడుస్తుంది. ఈ అంశాలమంతా మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత, సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు. బుచ్చే చౌదరి గారు, ఎట్లా నిన్న ఇద్దరు కూడా చర్చించుకున్నారు? సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది? ప్రతిపక్షంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ఏర్పాటవుతుంది. సీట్ల సర్దుబాటు కొంచెం జటిలంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా బలమైన నాయకత్వం ఉంది. అనేక నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంత సర్దుబాటు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయినా జనసేన కూడా వాళ్ళు మిత్రపక్షంలో భాగంగా వాళ్ళు కూడా సీట్లు కేటాయింపు చేయాలి. దాని మీద ఇద్దరు నాయకుల మధ్య నడుస్తామని చర్చ. చాలా వరకు కొలిక్కి వచ్చినాయి. బహుశా ప్రకటిస్తారు. బయట లోపల ఏం జరిగిందనేది ఎవరికి లేకుండా వాళ్ళిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి కనుక త్వరలో 8వ తారీఖు 10వ తారీఖు కల్లా ఒక క్లారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఉమ్మడి ఈ గోదావరి జిల్లాలోనే జనసేనకి బలం ఎక్కువగా ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు కావాలనేది ఒక చర్చ అటువైపు నుంచి వస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? సామాజిక వర్గం దృష్ట్యా, కాపుకు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఎక్కువ సీట్లు అడగడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ బీసీలు, ఎస్సీలు, అనేక సామాజిక వర్గాలు, క్షత్రియులు, కమ్మ అనేక వర్గాలు ఉన్నాయి. బీసీల్లో కూడా చాలా భారీ ఎత్తున ఉన్నారు. అందువల్ల అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే వర్గంతో అవ్వదు. రాష్ట్రం యూనిట్ గానే పొత్తులు కుదురుతాయి. నేను అనుకోవడం ఒక తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, అనంతపూర్ దాకా కూడా ఒక సర్దుబాటు, ఎన్ని సీట్లు ఎలాగనేది సర్దుబాటు అనేది రాష్ట్ర ప్రాతిపదికన వివిధ సామాజిక వర్గాల ప్రతిపాదన నడుస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అంటే మీరు ముఖ్యంగా మీ గురించి అంత ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే రాజమండ్రి రూరల్ నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ శాసనసభ్యులు చాలాసార్లు పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు బుచ్చే చౌదరి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే అక్కడ జనసేన కీలక నేత మీ సీటు కూడా కోరుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుందని ఒక చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటారు? బుచ్చే చౌదరి పెద్ద సీనియర్ లీడర్ కదా. బుచ్చే చౌదరి పొలిట్ బ్యూరో మెంబరు, డిప్యూటీ లీడరు, ఫైటరు, ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఒకటే తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకంతా కూడా సీట్లు ఇవ్వాలని నిర్ణయించి అనౌన్స్ చేశారు. దాని ప్రకారం నాయకులు చేస్తారు. నా సీటు గురించి ఐ డోంట్ కేర్ ఆల్ దిస్ థింగ్స్. ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా పార్టీకి ఎంతవరకు పనిచేయాలి అంతవరకు చేస్తానే వచ్చాను. ఫైటర్గానే చేస్తూ వచ్చాను. అందరూ నిద్రపోతే భయపడి ఇళ్లలో దాక్కున్న రోజు కూడా నేను ఫైట్ చేస్తానే వచ్చాను. నా సీటు గురించి నేను ఆందోళన ఎవరు పడాల్సిన, కార్యకర్తలు కూడా చెప్పాను, మీరు ఎవరు ఆందోళన చేస్తారు, అడుగుతారు, ఆశిస్తారు. ఆశించడంలో, అడగడంలో తప్పులేదు. ఏ పార్టీ అయినా అదే ప్రచారంలోకి వస్తాయి. ఆ ప్రచారం నేనేమంటున్నానంటే అనౌన్స్ చేసేదాకా మనం ఎందుకు మాట్లాడాలి? పార్టీ నిర్ణయించుకుని అనౌన్స్ చేస్తుంది కదా అనేది బాగుంది. కందుల దుర్గేష్ సీనియర్ నేతగా ఉన్నారు. అక్కడ ఆయనకి అది సీటు ఇవ్వాల్సి వస్తుందేమోనని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. ఆ పార్టీలో కూడా రేజ్ చేస్తున్నారు కావాలని. ఎట్లా మీ పార్టీ అధినేత దృష్టికి మీరు ఈ అంశం తీసుకెళ్లారా? మీ గురించి ఏమైనా చెప్పారా? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీకి అన్ని విషయాలు నాయకుడికి తెలుసు. ఇవాళ పక్కనే 2 సీట్లు ఉన్నాయి. 2 సీట్లలో రాజానగరం అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ 2 ఖమ్మా సీట్లు అయ్యి, ఖమ్మా సీట్లో ఒక సీటు అనౌన్స్ చేశారు. అదివరకు 4 ఖమ్మా సీట్లు ఉండేవి తూర్పుగోదావరిలో. ఇప్పుడు 2 సీట్లే ఉన్నాయి. ఆ 2 సీట్లలో మళ్ళీ తగ్గిస్తానంటే ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాదు. అది సరే, పార్టీ చూసిన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆల్ కమ్యూనిటీస్, క్షత్రియుల దగ్గర నుంచి మాలా మాదిగల దగ్గర నుంచి అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దృష్టి వీ డోంట్ బాదర్. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆలోచించక్కర్లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాబలం ఎలా ఉందో చూస్తారు. టోటల్ గా ఎన్ని సీట్లు జనసేన కోరుతుంది? మీరు ఎన్ని ఇచ్చే విధంగా మీకున్న సమాచారం? అవగాహన లేదు. ఏదో పేపర్లో చూడటం, టీవీలో చూడటమే కానీ మాకైతే చంద్రబాబు గారు ఇది అని మాకు స్పష్టంగా చెప్పలేదు. వారు మాట్లాడుతున్నారు. నాయకుడిగా ఆయన చూస్తున్నాడు కనుక మేము ఎవరూ జోక్యం చేసుకోవట్లేదు. మంచి చెడు ఆయనకు తెలుసు కనుక ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. బుచ్చే చౌదరి కానీ, రవి కానీ ఎలా ఉన్నారు ఏంటి అనేది సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. దాని ప్రకారం ఆయన నిర్ణయం చేస్తారు. ఓకే, మొత్తానికి బుచ్చే చౌదరి పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే నా సీట్ అయితే గ్యారంటీ అని చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అందరికీ సీట్లు ఇస్తామనే హామీ చంద్రబాబు ఇచ్చారు. ఆ ప్రకారం నాకు ఎటువంటి టెన్షన్ లేదు, నేను ఏ విధంగా పనిచేస్తారో అందరికీ తెలుసు కదా అని కూడా చెప్తున్నారు. ఏదైనా పొత్తుల విషయం ఇద్దరు అధినేతలు త్వరలోనే ప్రకటిస్తారు. మొత్తానికి కుల కాంబినేషన్ కూడా చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా చూడాలని బుచ్చే చౌదరి చెబుతున్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.